నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 31 తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాస్ దంపతులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అయితే కన్నడ భక్తులకు సౌకర్యార్థం గత 10 నుండి నిన్నటి వరకు 4 విడతలుగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈ రోజు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో నేటి నుండి ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం, అలానే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు శ్రీ స్వామివారి అలంకారం దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రాల్లో పలు చోట్ల చలువ పందిళ్లు, షామియానాలు, నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుండి మొదలైన ఉగాది మహోత్సవాల్లో సాయంత్రం 5:30 అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు నిర్వహించి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆసీనులై ప్రత్యేక పూజలు అందుకొని క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తూ భృంగి వాహనంపై విహరించనున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.